ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కూడా శంకుస్థాపన చేసినాక వచ్చారు. పెద్దలు చెప్తారు, రైతులందరినీ ఒప్పించి ల్యాండ్ పూలింగ్ మోడల్ తీసుకొచ్చారు. బెంగళూరులోనే వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ చేసి ఇంపార్టెంట్ నెట్వర్క్ రోడ్లన్నీ వేయించారు. ఎస్ఆర్ఎం, విట్, అమృతమే యూనివర్సిటీలు కూడా తీసుకొచ్చారు. మోసపోయారు. మా ఏ ముఖ్యమంత్రి మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడంతో మొదలైంది. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక్క వ్యక్తి ఉల్లంఘించారని అదనంగా 200 కోట్లు ఫైన్ వేశారు. అంటే ఎలా డబ్బులు వృధా చేశారనడానికి ఇది ఒక ఉదాహరణ. పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచిన మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమయ్యే ఎన్నికలు అయిపోయినాయి. ఇంతేకాదు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పక్కనే ఉన్న ప్లే గ్రౌండ్ కూడా అది ప్రైవేట్ భూమి, మా పార్టీకి చెందిన యువనాయకుడు భూమి. అదని చెప్పి ఇప్పుడు ఇంకా చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంది. మంగళగిరి నియోజకవర్గం అనేది రాష్ట్రం నడిబొడ్డున ఉంది. డెవలప్మెంట్ చేసి అక్కడున్న అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల ప్లే గ్రౌండ్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి, అక్కడ అందించాలి. దాని తర్వాత జోనల్ బేస్డ్ డెవలప్మెంట్ చూసుకుని పెద్ద అమరావతి దెబ్బగా ఇదంతా అపార్ట్మెంట్లు వచ్చేసినాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ బిల్డింగ్ మూసిన నీరుని తీసుకుని ఏటీపీ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేయాలి. తర్వాతనే నీళ్లు ఎరువబెట్టాలి. కానీ అదే ఏర్పాటు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. దీనివల్ల డిజైనింగ్ కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చినాయి. ఆ టెక్నాలజీలతో మన అనుసంధానం అవ్వాల్సిన అవసరం. సో ఒక పక్కన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్క్ కల్చర్ తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది. నా లక్ష్యం ఒకటే, ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలి. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గం నంబర్ 1 ఉండాలనేది మీ లోకేష్ లక్ష్యం. అవేర్నెస్ కష్టపడతా. నేను మొన్న కూడా తాడిపత్రికి వెళ్ళా, శంకరావం కార్యక్రమం. ఈరోజు కూడా గర్వంగా చెప్తున్నా, చాలా శుభ్రంగా ఉంటుంది తాడిపత్రి. మన రోడ్లు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ చెత్త, అంటే థర్మోకాల్. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అడిగా, ఎందుకు మీ రోడ్ల పైన చెత్త ఉండదని. ఇది నేను 2017లో అడిగా, 17-16 అడిగా. అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఒక ఊర్లో ఒకే ఒక ఫ్లెక్సీ ఉంది. ఆయన ఫ్లెక్సీ కర్ర పట్టుకుని ఉంటాడు. దాంట్లో ఎవరైనా చెత్త రోడ్డు పైన వేస్తే కర్ర పట్టుకుని వచ్చి కొడతానంటాడు. అలా చేస్తాను నేను అనట్లేదు, కానీ మనలో కూడా చైతన్యం రావాలి. చెత్త నడుచుకుంటే కూర్చోదు కదా, మనం వస్తే కదా వెళ్ళే దగ్గరికి. మనం ఇతర దేశాలకు వెళ్ళి చెత్త ఏం రోడ్ల పైన, కానీ మనం నిర్వహిస్తాం. ఇది అన్యాయం. ఫస్ట్ మొత్తం క్లీనప్ చేయాలి. చెత్త వేస్తాం కూడా చెత్త బుట్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ పైన, కార్పొరేషన్ పైన. మన కార్పొరేషన్ మున్సిపాలిటీ నాకే తెలియట్లా, రెండింటి మధ్యలో ఉంది. ఆర్కే గారు లాగా పన్నుల కార్పొరేషన్, పన్నుల భారం కార్పొరేషన్, కానీ మౌలిక వసతుల కార్పొరేషన్ దూరంగా ఉన్నాయి. పంచాయతీ కానీ దారుణంగా ఉన్నాయి అందరా. సో అటు ఇటు కాదు, మధ్యలో ఇరుకుపోయాం. సో ఆదర్శంగా చేయాలి. ముందలంతా క్లీనప్ చేయాలి. చేసి చెత్తబుట్లు ఏర్పాటు చేస్తాం. టైం టు టైం అది కలెక్ట్ చేస్తాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తాం. మనందరిలో చైతన్యం రావాలి. కేవలం మన అపార్ట్మెంట్లే కాదు, పట్టణంలో కూడా భూగర్భ డ్రైనేజ్ చేయాలి. ఇప్పటికీ చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుని పిన్ టు పిన్ రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది. పట్టణంలో చూసిన రోడ్లు ఎంత దారుణమైన, ట్రాఫిక్ పెరిగిపోయింది, రోడ్లంతా గుంతలమయ అయిపోయినాయి. అదంతా సిస్టమేటిక్ గా చేయాల్సిన అవసరం ఉంది. అది చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అందుకే బాబు సూపర్ 6 మేనిఫెస్టోలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రం ఆదాయం దాదాపు 2 రేట్ల పైన పెరుగుతుంది. సో అప్పుడు సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. తెలుగుదేశం పార్టీకి, అలయన్స్ కి సంక్షేమ అభివృద్ధి అనేది జోరెద్దు బండి. ఈ రెండు ముందలకైతేనే
మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పక్క రాష్ట్రాలు చూస్తే నిజంగా ఈరోజు అసూయపడుతున్నా. ఒక హైదరాబాద్ తీసుకోండి, ఒక చెన్నై తీసుకోండి, బెంగళూరు లాంటి పట్టణాల్లో కూడా స్పీడ్ ముందరికెళ్తున్నారు. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పట్టణాలను అభివృద్ధి చేస్తూ ముందరికెళ్తున్నారు. భారతదేశ చరిత్రలో అభివృద్ధి వ్యతిరేకంగా పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఉద్యోగాల కల్పన గురించి ఇంత మాట్లాడుతున్నాం. ఆయన తీసుకున్న 3వ నిర్ణయం PPA రద్దు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ రద్దు చేస్తుంటారు. బాబు గారు ముందు చూపుతూ రాబోయే 25 సంవత్సరాలు మనకు ఎంత విద్యుత్ అవసరమో ఫోర్కాస్ట్ చేసి సోలార్ ప్లాంట్లు అన్ని పెట్టించారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన ₹2.25-30 PPA చాలా ఎక్కువ అని చెప్పి రద్దు చేశారు. ఇదే ప్రభుత్వం మార్కెట్కి వెళ్ళి అదే కరెంటుని ₹10 కొనింటారు. ఆ భారం తీసుకొచ్చి మనం రెత్తిమని రుద్దుతున్నారు. ఇంకా మార్చి బిల్లు వచ్చినాయి ఏప్రిల్లో, అందరికీ కాలింది. 100 వచ్చే బిల్లు 1000 వస్తున్నాయి, 1000 వచ్చే బిల్లు 10,000 వస్తున్నాయి. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు. కానీ ఎక్కడో ఒక రోడ్ ఇలా ఒక్క పరిశ్రమ తీసుకురాలి, ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మీ అందరూ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి. ఆటోమేటిక్ రోడ్లు కానీ 24 గంటల కరెంటు కానీ ఆటోమేటిక్ అయిపోతాయి. సో ఏమి చేయాల్సిన అవసరం ఉంది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సభకు మీ అందరూ తెలుపుకుంటూ, ఇష్యూ ఏంటంటే అన్న, మనం లైక్ ఇఫ్ వి టేక్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ, రెండు మనం ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ తీసుకున్నా, MP కాన్స్టిట్యుయెన్సీ తీసుకున్నా, మనకున్న అదృష్టం నేను భావించింది అయితే, ఒక స్టూడెంట్ గా, ఒక మెడికోగా నేను భావించింది అయితే, ఒకళ్ళేమో బోత్ ఇద్దరు ఎడ్యుకేటర్సే. లైక్ మీరు స్టాన్ఫోర్డ్ లో MBA చేశారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ కంప్లీటెడ్ MBBS ఇన్ ఉస్మానియా అండ్ MD ఏమో US లో చేశారు. చేసి పెద్ద కంపెనీ పెట్టారండి. నేను ఇప్పుడు MBBS కంప్లీట్ చేసుకొని నేను కోచింగ్ తీసుకోవాలంటే, నేను ప్రిపేర్ అవ్వాలంటే, నేను అక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే ఆయన ఏర్పాటు చేసిన కంపెనీలోనే నేను చదివి, నేను ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నేను కంప్లీట్ చేసుకోవాలి. సో లైక్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మన ఎదురు నిలబెట్టిన క్యాండిడేట్స్ ఇద్దరు ఎంత ఎడ్యుకేటర్స్ అనేది, ఎంత మంచివారు అనేది, ఎంత నాలెడ్జ్ ని మనకి తెచ్చిపెట్టేవాళ్ళు అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో ఇద్దరిని నుంచున్నందుకు, నిలబెట్టినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సో మేము అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో, మిగతా కాన్స్టిట్యుయెన్సీస్ లో చూసుకుంటే, అంటే డబ్బులు ఉన్నోళ్ళు, డబ్బు లేని వాళ్ళు వచ్చి డబ్బు కోసం పోరాడతారంటారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. బట్ ఈ రెండు కాన్స్టిట్యుయెన్సీలు, అంటే ఈ రెండు నీ నియోజకవర్గం కానీ MP కాన్స్టిట్యుయెన్సీ కానీ తీసుకుంటే, నిన్నే చూస్తుంటారు మీరు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు FDP వేసినప్పుడు హీ హ్యాడ్ నియర్లీ 2300 crores ఆస్తుంది. కానీ ఆయన ఎందుకు వచ్చారు? ప్రజాసేవ చేయడానికి వచ్చారు. అట్లాంటి వాళ్ళు మనకు ముఖ్యం. మన కాన్స్టిట్యుయెన్సీకి వాళ్ళు ఉన్నప్పుడు అట్లాంటి వారిని గెలిపించడం మన బాధ్యత అని నేను భావిస్తున్నానండి. సో ఐ వాంట్ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. ఇంకొక చిన్న ఇష్యూ, ఆయన అమెరికా వెళ్ళడానికి కారణం PG సీట్లు తక్కువ ఉన్నాయని. అప్పుడు ఇప్పటికీ అవే PG సీట్లు తక్కువగానే ఉన్నాయి సార్. సో ఆ ఒక్క ఇష్యూ మీ దగ్గరికి తేవాలనుకుంటున్నాను. ఇట్స్ నియర్లీ 24 years అయిపోయింది. బట్ ఈ బిఫోర్ 2-3 years నుంచే కొంచెం PG సీట్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెంచడం జరుగుతుంది. సో మన కాలేజెస్, మన స్టేట్ లో గవర్నమెంట్ కాలేజెస్ తెచ్చారని చెప్తున్నారు, కానీ తెచ్చిన కాలేజెస్ లో, ఇంతకుముందు గవర్నమెంట్ కాలేజెస్ లో ఫ్రీగా చదివించేవాళ్ళు అన్న అందరినీ. ఇప్పుడు అందులో కూడా ప్రైవేట్ కాలేజెస్ లాగా A కేటగిరీ, B కేటగిరీ, C కేటగిరీ, అంటే అందులో కూడా దోచుకోవడానికి అని రెడీ అయిపోయారు. ఇట్ ఫీల్స్ కొంచెం ఓకే, మెడికల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తే బెస్ట్ అన్న, కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అలానే ఉంటున్నాయి.
ఆరోగ్యశ్రీ ఇబ్బందులు చూస్తున్నాం మనం. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ కంప్లీట్ గా వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ ఇంకా అడ్మిషన్ తీసుకోమనే స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి ధర్నాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి స్టేజ్ నుంచి మనం ఆరోగ్యశ్రీ విషయంలోనూ అలానే గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ విషయంలోనూ ఒక డాక్టర్గా కంప్లీట్ చేసుకున్న డాక్టర్గా నేను అదొక్కటే అడుగుతున్నాను. చాలా హెవీగా ఉన్నాయి యుఎస్ యూకేలో. అలాంటప్పుడు మనం ఇక్కడే బిల్డ్ చేసుకుంటే వి ఫీల్ అంటే సంక్షేమం అంటున్నారు కానీ వాళ్ళని అక్కడే ఉంచుతున్నారన్న. ఇప్పుడు మన గుకేష్ ఉన్నారు, ఎస్టర్డే హీ వన్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ చెస్ అన్నమాట. అతను గోదావరి జిల్లా అతనేనన్నా. అట్లాంటి ఆ టాలెంట్స్ ని మనం బయటికి తీయాలంటే మనకి ఇక్కడ రిసోర్సెస్ కావాలి. అవి కాకుండా సంక్షేమం ఇచ్చి డబ్బులు ఇచ్చేసి నువ్వు పంపిస్తేనే డబ్బులు ఇస్తానంటే, నువ్వు ఖాళీగా కూర్చుంటే డబ్బులు ఇస్తాను అంటే వీ కాంట్ మేక్ ఇట్ కదా. మనం ముందుకు వెళ్ళలేము అలాంటి విషయాల్లో. సో నాలెడ్జ్ ని ఎక్కడైతే మనం చూసుకుంటామో ఆ నాలెడ్జ్ ని మనం బయటికి పుష్ చేసినప్పుడు మనం ఇంప్రూవ్మెంట్ చూడగలుగుతాం. సో ఆ విషయంలో నేను అతన్ని చూసి నిన్న కూడా అనుకున్నాను అనమాట. సో ఇలాంటి టాలెంట్స్ ని మనం లైక్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా అంతేనండి. వారు కూడా అంతే. వారు ఇప్పుడు ఇక్కడ బురిపాలెంలో ఉన్న అతను మరి అంత స్థాయికి వెళ్ళారు, అంత సంపాదించారని నేను అన్నాను కానీ హీ మెయింటైన్ ఒక అడ్మినిస్ట్రేషన్ అండి. అది ఎంతో ఇంపార్టెంట్ మనకి. సో అటు ఎంపీలో కానివ్వండి ఎంపీలో కానివ్వండి మనకి ఇద్దరు మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. మన ఓటు వేసి గెలిపించడం మన బాధ్యత. నేను అందుకే టీషర్ట్ అదే వేసుకొచ్చాను, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ అని. సో మనకు అది అవసరం అని నేను భావిస్తున్నానన్నా. బాధ్యత ఉంది, గెలిపించాలి. ఎందుకంటే చాలా మంది తమ్ముడు ఒక్క నిమిషం, చాలా మంది ఏమంటున్నారంటే చదువుకున్న వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి రావట్లేదని. ఓటర్లు కూడా ఆలోచించాలి. బాగా చదువుకుని లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళు ప్రజలకి సేవ చేసాక వచ్చినప్పుడు ప్రజలు కూడా ఆశీర్వదించాలి, దీవించాలి. కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పనిచేయాలి. ఇప్పుడు చంద్రశేఖర్ గారు కానివ్వండి, మీ లోకేష్ కానివ్వండి, సేవ చేసేదానికి వచ్చాం. ప్రజల దగ్గర నుంచి మేము ఆశించేది 5 సంవత్సరాలు ఒకసారి గెలిపించమని. మిగతా 4 సంవత్సరాలు 11 నెలలు ప్రజలకి సేవ చేసాక మేము వచ్చాం. అవేర్నెస్ కష్టపడడానికి మేము వచ్చాం. సో ఇప్పుడు ఆ బాధ్యత ప్రజల పైన కూడా ఉంది. గెలిపిస్తాం కాదు, భారీ విజయంతో గెలిపించాలని మేము కోరుతున్నాం. ఆరోగ్యశ్రీకి చికిత్స కాదు స్వామి, ఆరోగ్యశ్రీనే అనారోగ్యశ్రీ అయిపోయింది. ఈ ప్రభుత్వం కూడా అక్కడ కూడా కులం పేరు తీసుకొచ్చి ఆసుపత్రులకి సరిగ్గా డబ్బులు చెల్లించగా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఆసుపత్రులు కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసరికి మేము చేయలేమని. సో పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాకున్న సమాచారం మేరకు దాదాపు 1200 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. సో ముందర ఆరోగ్యశ్రీ కూడా చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ సిస్టమ్ మొత్తం మళ్ళీ మనం స్ట్రీమ్ లైన్ చేయాలి. అది మేము ఇంటర్నల్లీ పార్టీలో కూడా డిస్కస్ చేసాం. వీళ్ళు టేక్ ఇట్ అప్. మెడికల్ కాలేజ్ గురించి మీరే బాగా చెప్పారు. ప్రభుత్వం కాలేజీలు పెట్టిందంటుంది, మళ్ళీ అక్కడ కూడా కోటాలు పెట్టి సీట్లు అమ్ముకునే పరిస్థితి చూసాం. ఆ విధానం పోవాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ఉన్నప్పుడు నిరుపేద కుటుంబాలకి సీట్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ విధానం అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ పెంచాం, చాలా స్ట్రీమ్ లైన్ అయింది. దాంతో అనుసంధానం ఎట్టుగా కాలేజీలు కూడా ప్రోత్సహించాలి. పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. దట్ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. థ్యాంక్ యూ. నేను అనుకునేది మనం అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఏమంటున్నానంటే కాటన్ చేయొద్దని నేను అనట్లా, బట్ కాటన్ కి వచ్చే గల పవర్ లూమ్ పోటీకి వచ్చేసింది. కాటన్ లో పవర్ లూమ్ పోటీకి వచ్చేసింది. సెమీ ఆటోమేటిక్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏమైంది, కాటన్ చీర ఎక్స్ ధర, పవర్ లూమ్ చీర దాంట్లో 50% కన్నా తక్కువగా దొరుకుతుంది. అది మీకే తెలుసు బాగా, మీరు ఎప్పుడు అవసరం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి పవర్ లూమ్ చీరలు కూడా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో డంపింగ్ జరుగుతుంది. అది మీకు తెలుసు. ఇది జరుగుతున్న నేపథ్యంలో హ్యాండ్లూమ్ కూడా అప్గ్రేడ్ అవ్వాలనేది నా ఆలోచన. అందరూ కూడా దాదాపు అదే అభిప్రాయానికి వచ్చాం. ఒక ఎక్స్పెరిమెంట్ గా నేను ఆటోనగర్ లో వీవర్శాల ప్రారంభించా. మీరు లేటెస్ట్ మగ్గాలు తీసుకొచ్చాం. రాట్నాలు కూడా మేము వస్తే లేటెస్ట్ ఇచ్చాం. చేసి నేను కూడా స్టడీ చేస్తున్నా. నాకు కూడా సబ్జెక్ట్ మీద ఫుల్ అవగాహన వచ్చిందని నేను ఇవ్వట్లేదు. నేను కూడా ఇంకా నిరంతరం నేర్చుకుంటున్నాం. సో లేటెస్ట్ మగ్గాలు ఏంటి, మీరు ఉన్నట్టు పిట్టు మగ్గాలు మేము చేయలేము, వర్షాలు వస్తే పడుతుంది.
అలానే మనం వర్క్ షెడ్స్కి వెళ్ళా భూములకి నేను చూసా, నేను పెట్టి ముందు చూసా ఎంత పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో నేనే చూసా కదా. ఇవన్నీ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్గ్రేడ్ చేసి కొత్త కొత్త టెక్నాలజీ అవసరం చేసుకుని మార్కెట్ కి డైరెక్ట్ లింకేజ్ చేసుకుని అప్పుడే సక్సెస్ అనేది వస్తుందని బలంగా నమ్ముతున్నాం. సో జట్టాడిది కూడా మేము డిస్కస్ చేసాం. ఇన్ఫాక్ట్ నిన్న ఓత్ తీసినాక వెళ్ళా నేను ఆరో గారి దగ్గర, మేము అక్కడ అదే చర్చిస్తున్నాం. నేను అబద్ధం గారు వచ్చి 10 నిమిషాలు అదే మా చర్చ. ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం జరిగింది అదే మేము డిస్కస్ చేస్తున్నాం కూర్చుని. సో సబ్జెక్ట్ మీద కేవలం సబ్సిడీ ఒకటే కాదండి, సబ్సిడీ కాదు సార్, నేను సబ్సిడీ గురించి నేను మాట్లాడలేదు. సబ్సిడీ ఒక భాగం. సబ్సిడీ కానీ మనం టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యి, మీరు అన్నట్టు టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చి అవగాహన తీసుకొచ్చి మంచి వర్క్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తేనే మన వృత్తి బతుకుతుంది. ఇప్పుడు వైకన్నా తక్కువనే ఉంది మగ్గాలు, అది అందరూ తెలిసి. హిడెన్ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ ఏదోడం ఓపెన్ సీక్రెట్. ఓపెన్ సీక్రెట్ వేగం తక్కువనే. రాబోయే 5 సంవత్సరాలు ఇది పెంచాలనేది మా లక్ష్యం. మేమందరం మాట్లాడుకున్నాం 5,000 మగ్గాలకు ఎందుకు తీసుకురాకూడదు, ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఒక గురువు ఉండాలి కదా ఎవరికైనా జీవితంలో. సో 5,000 మగ్గాలు ఎందుకు తీసుకురాకూడదు, కొన్ని వృత్తిని పెంచాలి. అది డిస్కస్ చేసాం. దాంట్లో భాగంగా తొలి ప్రయత్నం వీవర్సాల పెట్టాం. ఎందుకంటే నాకు కూడా అవగాహన రావాలని సొంత నిధులు ఖర్చు పెట్టి వీవర్సాల ఏర్పాటు చేసాం. ఒక అవగాహన ఇప్పుడు వస్తుంది. ఇంకో 6 నెలలు పడితే ఫైనల్ ఇష్యూస్ మాకు ఐడియా వస్తుంది. దాని తర్వాత వీళ్ళు టికెట్ అది సార్ ఉద్దేశంతో పెట్టారు. దయచేసి మనం ముందుకెళ్తాం. మన నెక్స్ట్ జనరేషన్ మనం వేసే దాంట్లోకి రావట్లా. మన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. దళితులకు వచ్చేగల 27 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. విద్యలోనే బెస్ట్ అవైలబుల్ స్కూల్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్, విదేశీ విద్యలోనే చేశాం. ఇట్లా అన్ని రంగాల్లో చేశాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు నిర్వహించాం. ఇట్లా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఒక పద్ధతి ప్రకారం వెళ్ళగలిగాం. మీరన్నట్టు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే వందల దళితుల పైన దాడులు జరిగినాయి, వాళ్ళని చంపేశారు. అన్ని ఘటనలు జరిగినాయి. సుబ్రహ్మణ్యం చూసాం, అనంతబాబు ఎలా చంపేసి సహాయాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇలా అనేక కార్యక్రమాలు జరిగినాయి. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే 27 ఉన్నాయో అవి తిరిగి ప్రారంభించే బాధ్యత మనం తీసుకుంటాం. ఇబ్బంది పడుతున్నారు సార్, చాలా సమస్యలు ఉన్నాయి. చెప్పండి సార్ నేనేం లేదు, చిన్న విషయం సార్. నా పేరు కోటేశ్వరరావు. మంగళి ఒక చిన్న రిక్వెస్ట్ కోటేశ్వర గారు, సార్ అని పిలవద్దండి, లొకేషన్ నుండి బాబు అనే పిలుస్తాను. చెప్పండి. అన్నా మా పిల్లలిద్దరూ బీటెక్ చదువుతున్నారన్నా. నేను ఓసీ. ఓకే, నేను నేను యాక్చువల్ గా మా బాబుని ఎంఎస్ కి యుఎస్ పంపించే ఆలోచనలో ఉన్నాను. ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేస్తే దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 11% చెప్పారన్న బ్యాంక్ లో. ఇట్లా మా లాంటి పిల్లలు, చదువుకున్న పిల్లలు ఎంఎస్కి వెళ్లేందుకు చాలా మంది ఇప్పుడు ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఎంఎస్కి వెళ్లే వాళ్ళకి ఏదైనా మీరు సపోర్ట్ చేసి వాళ్ళకి కొంచెం మంచి ఎడ్యుకేషన్ కి వెళ్ళడానికి అవకాశాలు కల్పించవలసిందిగా నేను కోరుకుంటున్నానన్నా. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అన్న, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6.57% ఇస్తున్నారన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎడ్యుకేషన్ లోనికి 11% వేస్తున్నారన్న. అంటే అందరూ స్థితిగల కట్టగలిగే స్థాయిలో ఉన్నోళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ కి జీడీపీకి కొంచెం సపోర్ట్ వస్తుందని నా ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని మీ ముందుకు తెస్తున్నానన్నా. దీని మీద కొంచెం చర్య తీసుకోవాలన్నా. మీరు అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని ప్రాంతాల్లో పేదవాళ్ళు అనేది ఉంటారు. వాళ్ళు ఆదుకునేదానికి బాబు గారు అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా నిరుపేద కుటుంబాల్లో పిల్లల్ని బాగా చదివించడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ కానివ్వండి, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కానీ, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ కానీ, విదేశీ విద్య కూడా తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కట్ చేసింది. సో 2 నెలలు పెరగట్టండి, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్యా కార్యక్రమం ప్రారంభించి బేస్తూ మీరు తీసుకుంటాం. అది వీడి డౌట్. మంచి ఛాన్స్ ఇచ్చారని ఇంటి పని ఇంకొక 3 సార్లు పెంచి పెడతారు, చూసుకోండి. అరే విధ్వంసానికి ఓటేశారు కదా, ఎందుకు రాజధాని కట్టాలి ఉంటాడు. మా జగన్మోహన్ రెడ్డి గారిని గుంటూరు, కృష్ణా జిల్లా వాళ్ళ పార్టీకి చెందిన శాసనసభ్యులు కలిశారు. సార్ రాజధాని మీరు ఈరోజు తరలిస్తున్నారు, ప్రజలకు మేము ఏం చెప్పాలంటే ఆయన ఏం చెప్పారు తెలుసా సమాధానం? అరే రాజధాని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారే ఓడిపోయారు కదబ్బా తాడికొండ మంగళగిరిలో,
మీరెందుకు కంగారు పడుతున్నారు, కంగారు పడద్దని చెప్పారు. అంటే ఎంత అహంకారం చూడండి ఒక ముఖ్యమంత్రి గారికి. ఎండలు గట్టిగా ఉన్నాయి, అందరూ చోట్ల కారిపోతున్నాయి. ఇక్కడ షామ్యాన కింద కూర్చుంటేనే చోట్ల కారుతున్నాయి. తను ఎండలు గట్టిగానే కాదని నేను అన్నట్ల. కానీ గొడుగు తీసుకోండి, ఒక బాటిల్ నీళ్ళు ఒక బాటిల్ మధ్యలో పట్టుకుని వెళ్ళండి దయచేసి. ప్రతి వ్యక్తికి 2 ఓట్లు ఉంటాయి ఎన్నికలు. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. ఎంపీ గారి గురించి కూడా మాట చెప్పాలి, తమ్ముడు బాగా చెప్పాడు. పిల్లసాని చంద్రశేఖర్ గారు 6 అడుగులు అందగాడు, ఈ మధ్య నిలబడ్డాడు, బాగా ఎరిగాడు, బాగా కష్టపడుతున్నాడు, ప్రజలకి సేవ చేసినాక వచ్చాడు. ఆయన అవసరం లేదు. అలాగే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు మీరు అడిగా ఎందుకన్నా దుమ్ము చోటు మీ వల్ల వద్దు, మీరు ఇబ్బంది పడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పారు. కానీ ఒక సంకల్పంతో ఆయన వచ్చారు, పని చేసినాక వచ్చారు, ప్రజలకి సేవ చేసినాక వచ్చారు. ఆయన ఇస్తే కష్టపడతారు. తమ్ముడు అన్నట్టు బాగా చదువుకున్న వ్యక్తి పిన్నసాని గారు. సో ఇటు పక్కన పిన్నసాని గారిని, ఇటు పక్కన ఎమ్మెల్యే అభ్యర్థిని మీ లోకేష్ ని గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నా. తల్లి డబుల్ ఇంజన్ అంటే ఎంపీగా పిన్నసాని గారు, ఎమ్మెల్యేగా లోకేష్ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ 2 అనుసంధానం చేసి మంగళగిరి అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తల్లి అలా 5,350 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన 0 పెట్టాలి. అంటే ఎంత 53,500 ఓట్లు మెజార్టీతో గెలిపించి శాసనసభ గెలిపించాలని ఈ సభకు కోరుతున్నాం. ఈ సభకు నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన అందరికీ పేరున మీ ఉదయపూర్వక చెప్పుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నాను.